వచ్చావేంటి అశ్విన్? నీకోసమే. ఇంకెవరి కోసం వస్తావులే కానీ ఎందుకు వచ్చినట్టు? నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇంత రాత్రి వచ్చి చెప్పేంత ఇంపార్టెంట్ విషయం ఏంటి? నువ్వు రేపు మహేష్ గారి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళొద్దు. ఎందుకు? ఎందుకు ఏంటి అని పిచ్చి ప్రశ్నలు అడగకుండా నేను చెప్పినట్టు చెయ్యి. చేస్తాను, కానీ పని కట్టుకుని వచ్చి రేపు ఫంక్షన్కి రావద్దు అంటున్నావంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అదేంటో చెప్పు. నేను ఇప్పుడు మహేష్ గారి దగ్గర నుంచే వస్తున్నాను. సార్ ఏమైనా అన్నారా? అన్నారు. ఏమన్నారు? రేపు ఫంక్షన్లో అందరి ముందు నీకు ప్రపోజ్ చేస్తారంట. ఏంటి నువ్వు అంటోంది? అవును, కేవలం ఈ లవ్ విషయం చెప్పడం కోసమే ఈ సంవత్సరం తన బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. అసలు దీని గురించి నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు? నీకు భయం లేదా? ఎందుకుండాలి? మనం ప్రేమించుకుంటున్నాం, అది తప్పు కాదు కదా. ఎప్పుడో ఒకప్పుడు ఇది మహేష్ సార్కి చెప్పి తీరాలి. కాబట్టి ఆ విషయం రేపే చెప్పేస్తే సరిపోతుంది కదా. రేపా? అవును అశ్విన్, రేపు ఆయన నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే నా మనసులో అసలు అలాంటి ఆలోచన లేదు అని చెప్తాను. రేపు తన జీవితంలో ప్రత్యేకమైన రోజని చాలా కలలు కంటున్నారు. ఆ కలలన్నీ నిజం కావు అశ్విన్. అది కాదనంది. సార్ ఒంటరిగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని చెప్పడం వేరు, రేపు ఫంక్షన్లో అందరి ముందు మీ మీద నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పడం వేరు. ఎందుకు వేరు? అందరి ముందు అలా చెప్తే నువ్వు ఆయన అవమానించావనుకోవచ్చు. అంతేకాక మనకండగా ఉన్న వ్యక్తిని పుట్టినరోజు నాడు బాధ పెట్టడం భావ్యం కాదు. అదే కాదు, మనిద్దరం ప్రేమించుకుంటున్నామని ఆయనకి తెలిస్తే ఇంకా కుంగిపోతారు. అందుకని రేపు నువ్వు ఫంక్షన్కి రాకపోతే ఏ బాధ ఉండదు. మన ప్రేమ గురించి చెప్పకుండా కేవలం ఆయన మీద గౌరవ మర్యాదలు మాత్రమే ఉన్నాయని చెప్తాను. నువ్వలా చెప్తే ఆయన తట్టుకోలేరు. దానికి నేనేం చేయను? నేను మనస వాచ కర్మణ ప్రేమిస్తోంది నిన్న అశ్విన్. కాబట్టి ఆయన మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పేస్తాను. అలా చెప్పేస్తే ఆయన ఊరుకుంటారనుకుంటున్నావా? ఎందుకు ఇష్టం లేదు ఏంటి అని 100 ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు నువ్వు మన గురించి ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. చెప్పేస్తాను. రేపు కాకపోయినా ఇంకో రోజైనా ఆయనకు మన విషయం తెలియాల్సిందేగా. అప్పుడైనా ఆయన బాధపడక తప్పదు కదా. అవును, కానీ పుట్టినరోజు ఆయన బాధ పెట్టడం ఎందుకు అని. ఇక్కడే నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు అశ్విన్. తెలుసో తెలియకో ఆయన మనకు చాలా విషయాల్లో అండగా ఉన్నారు. ఇప్పుడు మనిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిస్తే చాలా సంతోషిస్తారు. తను ప్రేమించే అమ్మాయి వేరొకరిని ప్రేమించింది అని తెలిస్తే ఏ వ్యక్తి ఆనందించడానంది. దయచేసి అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నువ్వు. మన విషయం ఆయనే తెలుసుకొని బాధపడ్డం కన్నా మనమే చెప్పడం మేలు అశ్విన్. ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి మన ప్రేమ విషయం ఆయనకు నేను రేపే ఫంక్షన్లో చెప్పేస్తాను. అంతటితో ఈ 3 మనస్సుల ఆటకి ముగింపు పలుకుతాను. దయచేసి నన్ను ఆపొద్దు. ఆనంది, ఆనంది. వెరీ నైస్, బాగా డెకరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు ఇది చాలా కేర్ఫుల్గా ఫాలో చేయాలి. చెప్పండి సార్. ఫంక్షన్కి విఐపీలు మాత్రమే కాదు, మా కంపెనీలో పనిచేసే వర్కర్స్, స్టాఫ్ అందరూ వస్తారు. చిన్న పెద్ద అనే స్టేటస్ చూపించకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి. ఓకే సార్. అలాగే ఒకళ్ళని మాత్రం మీరు స్పెషల్గా రిసీవ్ చేసుకోవాలి, ట్రీట్ చేయాలి. ఆ మనిషి ఎవరో మీకు అక్కడే చెప్తాను. రెడ్ కార్పెట్ వేసి ఫ్లవర్స్తో బొకేస్తో వెల్కమ్ చెప్పాలి. దానికి సంబంధించినవన్నీ రెడీ చేసుకోండి. అలాగే చేద్దాం సార్. ఓకే. ఉంటాను సార్. ఎస్. అరే మహేష్,
మహేష్, ఇది నీకోసమే తీసుకున్నాను. ఎలా ఉంది? నైస్ కలర్ డాడ్. గుడ్ సూట్. ఐ లైక్ ఇట్. ఇట్ మేక్స్ మీ లుక్ హ్యాండ్సమ్. లవ్ యూ మహేష్. లవ్ యూ టు డాడ్. ఏమండి, ఇదేమైనా బాగుందా? బానే ఉందన్నాడు కదా. ఎరా, బాగుందా? నేననేది సూట్ గురించి కాదు, మీరు చేసిన పని గురించి. డాడ్ ఏం చేశారు మామ్? ఆయన మాత్రం సైలెంట్గా వెళ్ళి సూట్ తెచ్చిచ్చి మంచి మార్కులు కొట్టేశారు. నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. వాడికి ఏమిచ్చినా ఇద్దరం ఇచ్చినట్లేగా పార్వతి. అదేం కాదు, నా బంగారు తండ్రికి నేను విడిగా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. మహేష్, ఈ సూట్ కంటే గొప్ప గిఫ్ట్ ఇస్తాన్రా. అది ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు. నీకేం కావాలో అడుగు. నో చెప్పను అంటే ఖచ్చితంగా అడుగుతాను. అడుగురా. అది నాట్ నా. అడగాల్సిన టైంలో అడగాల్సిన పద్ధతిలో అడగాల్సిన చోట అడుగుతాను. ఓకే మామ్? బట్ నో అని మాత్రం చెప్పకూడదు. ఓకే డాడ్, నేను రెడీ అయ్యి వస్తాను. డాడ్, మామ్ ఇప్పుడే వస్తాను. వీడి మాటలు, బిహేవియర్ ఒక రకంగా ఉంది. ఏం చేయబోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరు ఇవేవే పట్టించుకోకండి. ఈరోజు వాడికి ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వండి. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఎక్కడికి రెడీ అవుతున్నావు? మహేష్ సార్ బర్త్డే ఫంక్షన్కి. నిన్ను ఫంక్షన్కి రావద్దని అశ్విన్ చెప్పాడు కదా, అయినా వెళ్తున్నావేంటి? తప్పు కాదా? నేను వెళ్ళకుండా ఉంటేనే తప్పైపోతుంది. మహేష్ సార్ కూడా నన్ను లవ్ చేస్తున్నారు అనే వార్త తెలిసినప్పటి నుంచి నా గుండెల్లో పిడుగు పడ్డట్టు అయింది. నీ మీద ఆ అభిప్రాయం లేదని, నేను అశ్విన్ని ప్రేమిస్తున్నాను, తనతోనే జీవితం అని మహేష్ సార్తో చెప్పాలనుకుంటున్నాను. లేకపోతే మా ప్రేమ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలా వచ్చే ప్రమాదాన్ని ఆపేసే అవకాశం ఈ రోజు నాకు వచ్చింది. కాబట్టి దీన్ని నేను వదులుకోను. అశ్విన్కి నా మీద కోపం వచ్చినా పర్వాలేదు, నేను వెళ్ళి తీరాలి. నీ నిర్ణయం వెనుక ఆవేదన, ఆలోచన రెండూ ఉన్నాయని అర్థమైంది. కానీ ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకో.